గుణ దగ్గర పనిచేసిన శివ చెడు మార్గాన్ని ఎంచుకుంటాడు. అయితే గతంలో బాలు తన బామ్మర్ది శివని దారిలోకి పెట్టడానికి చాలానే ప్రయత్నించాడు. చివరికి అక్కాబావల మనసు అర్థం చేసుకున్న శివ గుణ దగ్గర పని మానేసి చదువుపై శ్రద్ధ పెట్టాడు. అయితే అది నచ్చని గుణ శివని కిడ్నాప్ చేస్తాడు. దాంతో శివని కాపాడటానికి రంగంలోకి దిగాడు బాలు. గుణ ట్రాప్ లో పడ్డ శివని కాపాడడం కోసం రంగంలోకి దిగారు మీనా బాలులు. ఆ వివరాలతో నేటి ఆగస్టు 26 రాత్రి ప్రసారం కాబోయే గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఎపిసోడ్లో ఏమైందో చూద్దాం. బాలుకి ఫోన్ చేసిన సుమతి సెల్ ఫోన్ సిగ్నల్ ని బట్టి శివ ఎక్కడున్నాడో తెలిసింది బావా అని అంటుంది. అవునా, ఎక్కడున్నాడు అని కంగారుగా అడుగుతాడు బాలు. మీకు లొకేషన్ పంపించాను అని అంటుంది సుమతి. సరే, నీకిదంతా ఎలా తెలుసు? నీకు లొకేషన్ ఎవరు పంపించారు అని అనుమానంగా అడుగుతాడు బాలు. అదే బావా, నాకు తెలిసిన వ్యక్తి ద్వారా ట్రై చేశాను, ఒక పోలీస్ హెల్ప్ చేశారు అని అంటుంది సుమతి. సరే, శివ సంగతి నేను చూసుకుంటా, వాడు టైంకి వెళ్ళి ఎగ్జామ్ రాస్తాడు, వాణ్ణి నేను కాపాడతా అంటూ కంగారుగా వెళ్తాడు బాలు. మరోవైపు శివ ఎక్కడే అంటూ సుమతిని నిలదీస్తుంది పార్వతి. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు అని అబద్ధం చెబుతుంది సుమతి. దాంతో పార్వతి, ఎందుకే నాటకాలు ఆడుతున్నావు? ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడని అబద్ధం చెబుతున్నావు. 2 రోజులుగా వాడు కనిపించకుండా పోతే నా దగ్గర దాస్తావా అంటూ ఎమోషనల్ అవుతుంది. ఇదంతా నీకెవరు చెప్పారమ్మా అని అంటుంది సుమతి. నేనే చెప్పానంటూ సీన్లోకి వస్తుంది మీనా. తమ్ముడికి ఏం కాదు, క్షేమంగా తిరిగొస్తాడు అని అంటుంది మీనా. ఏంటి మీనా ఇది, వాడి పరిస్థితి ఇలా తయారైంది అని ఏడుస్తుంటుంది పార్వతి. శివని తీసుకొని రావడానికి బావ వెళ్ళాడమ్మా, లొకేషన్ పంపించాను అని అంటుంది సుమతి. అవునా, నీకెలా తెలిసే ఆ లొకేషన్ అని అడుగుతుంది మీనా. ఫ్రెండ్ పంపించాడు అని సమాధానం దాటవేస్తుంది సుమతి. ఆ దరిద్రుడు శివని వదిలిపెట్టడం లేదు, మళ్ళీ పనిలో చేరమని బలవంతం చేస్తున్నాడు. అందుకే చివరి పరీక్ష రాయకుండా చేస్తున్నాడు. అల్లుడు గారు తప్పకుండా శివని తీసుకొస్తాడు కదా అని అంటుంది పార్వతి. మా ఆయన వెళ్ళాడంటే శివని కాపాడే తీసుకొని వస్తాడు అని ధీమాగా చెప్తుంది మీనా. మరోవైపు శివని బంధించిన గుణ హ్యాపీగా నా దగ్గర పని చేసుకోకుండా నీకెందుకురా ఇవన్నీ అని అంటాడు గుణ. నీ దగ్గర ఇన్నాళ్ళు ఎందుకు పనిచేశానా అని సిగ్గుపడుతున్నా. నీ వల్ల మా అమ్మని దూరం చేసుకున్నా, మా అక్క బావల్ని బాధ పెట్టాను. నీతో స్నేహం చేయడం వల్ల మా నాన్న కూడా చనిపోయారు. నువ్విచ్చే డబ్బుకి ఇంకా ఆశపడతానని ఎలా అనుకుంటున్నావు అని అంటాడు శివ. దాంతో గుణ, అయితే నీ ఇష్టం, నిన్ను ఎగ్జామ్ రాయనీయును, ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు అని అంటాడు గుణ. అంత పని చేయకు గుణ, నేను డిగ్రీ చేయాలనేది మా అమ్మ కల. నేను ఫెయిల్ అయితే వాళ్ళంతా బాధపడతారు, నన్ను వదిలిపెట్టు అని ప్రాధాయపడతాడు శివ. రేయ్, వీడలా వినడు గాని నువ్వు కాని అంటాడు గుణ. దాంతో శివకి మత్తు ఇంజెక్షన్ ఇస్తారు రౌడీలు. ఏంట్రా అలా చూస్తున్నావు? ఈ ఇంజెక్షన్ నీకిస్తే నువ్వు మత్తులో తూగుతున్నావనే కాకుండా కాలేజ్లో స్టూడెంట్స్ కి కూడా మత్తు పదార్థాలు అలవాటు చేస్తున్నావని కేసులు బుక్ చేయిస్తా. నీ కెరియర్ క్లోజ్, అప్పుడు చచ్చినట్లు నా దగ్గర పని చేస్తావు. పొడవండ్రా వీడికి ఇంజెక్షన్ అని అంటాడు గుణ. బలవంతంగా శివకి ఇంజెక్షన్ ఇస్తుంటారు. కరెక్ట్ టైంకి సీన్లో దిగుతాడు బాలు. 10 తలల రావణుడితో పోరు కొరకే కదిలాడు అంటూ ఓ రేంజ్లో ఆర్ఆర్ వేసుకొని రౌడీల తాట తీస్తాడు బాలు. ఏంట్రా, నా బామ్మర్దిని కిడ్నాప్ చేస్తారా అంటూ గుణని చావబాదుతాడు బాలు. ఇక ఫైట్ అయిపోయిన తర్వాత సినిమాల్లో మాదిరిగానే పోలీసులు ఎంట్రీ ఇస్తారు, అరెస్ట్ హిమ్ అంటూ. దాంతో గుణని పోలీసులకు అప్పగిస్తాడు బాలు. ఇక శివ, నన్ను క్షమించు బావా అంటూ బాలుని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇంతలో పోలీసులు వెనక్కి తిరిగొచ్చి ఆ గుణ తప్పించుకున్నాడు, మా డిపార్ట్మెంట్లోనే మాకు తెలియకుండానే ఎవరో లొకేషన్ కనుక్కున్నాడు, అతనే మాకు ఈ లొకేషన్ పంపించారు అని అంటాడు ఎస్ఐ. దాంతో ఎవరబ్బా అంటూ బాలు ఆలోచనలో పడతాడు. ఇక మీనాకి ఫోన్ చేసిన బాలు శివ దొరికాడు, బాగానే ఉన్నాడు అని క్షేమ సమాచారం అందిస్తాడు. దాంతో పార్వతి సంతోషపడుతుంది. మరోవైపు అరుణ్కి సుమతికి కాల్ చేసి, నేను లొకేషన్ పోలీసులకు పంపేలోపే మీ బావ వెళ్ళి శివని కాపాడాడు అని అంటాడు. అందుకే మాకు ఎలాంటి సమస్య ఉన్నా ముందు మా బావకే చెప్తా అని అంటుంది సుమతి. అతని లాంటి వ్యక్తి మీ ఇంటికి అల్లుడు కావడం మీ అదృష్టం అని అంటాడు అరుణ్. ఇక పార్వతికి ఫోన్ చేసి శివతో మాట్లాడిస్తాడు బాలు. నేను బాగానే ఉన్నానమ్మా అని అనడంతో ఊపిరి పీల్చుకుంటుంది పార్వతి. మీ బావ దేవుడిలా వచ్చి కాపాడాడు అని పార్వతి అంటే, అవునమ్మా, బావ రాకపోతే నేను చనిపోయేవాణ్ణి అని ఎమోషనల్ అవుతాడు శివ. సరే కానీ వీడికి పరీక్షకి టైం అవుతుంది, సాయంత్రం తీరిగ్గా మాట్లాడుకుందామని శివని తీసుకుని ఎగ్జామ్ సెంటర్కి వెళ్తాడు బాలు. ఇటు సుమతి అరుణ్లో ఫోన్లో మాటలు కలుపుతుంటారు. శివ విషయంలో హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అని అంటుంది సుమతి. హెల్ప్ చేస్తే మీ బావకి కూడా థ్యాంక్స్ చెప్తావా అని అంటాడు అరుణ్. తను ఏంటి అల్లుడు అని సుమతి అనడంతో, నేను కూడా ఫ్యూచర్ అల్లుడినే కదా అని అంటాడు అరుణ్. ఆ మాటతో సుమతి పొలంలో మొలకలు వచ్చినట్లుగా ఫీల్ అవుతుంది. ప్రేమ ప్రేమ అంటూ సాంగ్ వేసుకొని పెళ్ళయ్యాక థ్యాంక్స్ వెనక్కి తీసుకుంటాలేండి అని అంటుంది సుమతి. ఇంతలో మీనా వచ్చి శివ దొరికాడే అని చెప్పడంతో, తెలుసక్క అని నోరు జారేస్తుంది సుమతి. దాంతో షాక్ అయిన పార్వతీ మీనాలు, ఎలా తెలిసే, మేం చెప్పలేదుగా అని అంటారు. మీ మొహాలు చూస్తే తెలిసిపోతుంది అని కవర్ చేస్తుంది సుమతి. ఎవరో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారంట అని మీనా అనడంతో, అరుణ్ గారే అని మనసులో అనుకుంటుంది సుమతి. అమ్మా మీనా, మొదట్లో అల్లుడు తాగుడు చూసి భయపడ్డా కానీ ఇప్పుడు అతనే ఇంటి దేవుడయ్యాడు. మన సుమతికి
కూడా అలాంటి మంచి భర్త రావాలి అని అంటుంది పార్వతి. మనకి అంత శ్రమ అవసరం లేదులే అమ్మా, నచ్చిన భర్తని తనే వెతుక్కుంటుంది అని అంటుంది మీనా. అబ్బే అలా ఏం లేదులే అక్క అంటూ సిగ్గుపడిపోతుంది సుమతి. ఇక బాలు ప్రభావతిని పరీక్షల వతి అంటూ ఆట పట్టిస్తాడు. ఇదంతా మలేషియా మంత్రగతి వల్లే అంటూ రోహిణిని మరోసారి ఆడిపోసుకుంటుంది ప్రభావతి. ఇంతలో రోహిణి బ్యాగ్లో నుంచి కొంత డబ్బు తీసి మేకప్ చేస్తే వచ్చిన డబ్బులు ఇవిగో అని ఇస్తుంది. మళ్ళీ ఏదో పెద్ద స్కెచ్నే వేసింది. అదేంటో తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం.